ఏమైందంటే మీరు చెప్పినది కొంతవరకు వాస్తవమే, కొంతవరకు కాదు. కానీ ఈ మధ్యకాలంలో మేము 20 రోజుల నుంచి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ పనిచేస్తున్నాము. ఇక్కడ మాకు 33 kV సబ్స్టేషన్లో ఎప్పుడో పాత రోజుల్లో 80-85లో కట్టిన సబ్స్టేషన్, 74-75లో కట్టిన సబ్స్టేషన్ బ్రేకర్లు ఉన్నాయి. ఆ బ్రేకర్లలో మేము పనిచేయాలంటే మీరే చూస్తున్నారు పేపర్లలో ఎక్కడెక్కడంటే పేలిపోయినాయి, ప్రమాదవశాత్తు జరిగిపోయినాయి, ప్రమాదాలు జరుగుతున్నాయి అనేది. పాత బ్రేకర్లు తీసేసి కొత్త బ్రేకర్లు పెడుతున్నాము. ఆ టైంలో మేము మొత్తం ఫీడర్ మీద ఉన్నటువంటి లోడ్ ఇంకొక ఫీడర్ మీద మార్చడం జరిగింది. మార్చే తరుణంలో ఒక రోజుతో పని అయ్యేది కాదు. ఒక బ్రేకర్ పెట్టాలంటే వారం రోజులు పట్టింది. వారం రోజులు తీసే తరుణంలో మళ్ళీ మీకు ఆల్టర్నేట్ ఇచ్చే తరుణంలో కొంత అంతరాయాలు జరిగినవి. దయచేసి మీరు ఇది కోతలు కాదు, అంతరాయాలు మాత్రమే. తర్వాత ఇక్కడ చూడండి, ట్రాన్స్ఫార్మర్లు చాలా తీసుకొచ్చి పెట్టాము. ఎందుకోసం అంటే సమ్మర్లో ఎవరికి ఇబ్బంది రాకూడదన్న ఉద్దేశంతో ముందుగానే యాంటిసిపేట్ చేసి పెట్టాము. కాకపోతే ఇప్పటికి కూడా మేము మన పాల్వంచ టౌన్లో వచ్చేసి ఒక 60 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు పెట్టాము. పోయిన సంవత్సరం ఈ సంవత్సరం పెట్టాము. ఇంకా పల్లెల్లో పెట్టబోతున్నాము. పెట్టే తరుణంలో అక్కడెక్కడ లైన్ ఆఫ్ చేసుకొని పనిచేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సబ్స్టేషన్ల దగ్గర బ్రేకర్లు మారుస్తున్నాము, పాత వైర్లు ఎక్కడ ఉంటే మారుస్తున్నాము, లైన్లు ఆఫ్ చేసుకొని చెట్లు కట్ చేసుకుంటున్నాము. ట్రాన్స్ఫార్మర్ ఒక ఫీజు పోయిందంటే అది ఎందుకు పోతుంది అనలైజ్ చేసి రాత్రి 10 గంటలప్పుడు మా సిబ్బందిని పంపించి రీడింగ్స్ తీసుకొని తెల్లవారిన తర్వాత ఆ పర్టికులర్ ట్రాన్స్ఫార్మర్ ఆఫ్ చేసి లోడ్ను బ్యాలెన్స్ చేసుకుంటూ పోతున్నాము. మాకెందుకంటే ఈ సమ్మర్లో రాత్రి 10 తర్వాతనే లోడ్ అనేది మాకు యాక్ట్ అవుతూ ఉంది. మేము లోడ్ ఫ్లో స్టడీస్ చూసుకోవాలనుకుంటే సోదరు ద్వారా మేము రాత్రి 10 తర్వాతనే చూసుకోవాలి, తెల్లవారిన తర్వాత దాని మీద మెయింటెనెన్స్ చేసుకోవాల్సినట్టు వస్తుంది. ఇది మనందరి కోసం చేస్తున్నాము. మీరందరూ కొత్త సబ్స్టేషన్లు ఇప్పుడు మనం కొత్త సబ్స్టేషన్ అక్కడే కడుతున్నాము. పాండంగాపురంలో సబ్స్టేషన్ ఒకటి కడుతున్నాము, ఐడీస్లో ఒకటి కడుతున్నాము. ఇది ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎలాంటి అవాంతరాలు జరగకుండా, ఇంటర్షన్స్ రాకుండా నాణ్యమైన కరెంట్ ఇవ్వడం కోసమే గౌరవ సీఎంపీ గారు ఆదేశాల ప్రకారము ప్రజలందరినీ దృష్టి